సరే ఫైనాన్షియల్ గా మీరు వీక్ గా ఉన్నారండి. అట్లీస్ట్ మనం కష్టంలో ఉన్నప్పుడు మనకి ఎవరు తోడున్నా లేకపోయినా సరే కట్టుకున్నవాడా లేకపోతే ప్రియుడా పక్కన పెట్టేస్తే అట్లీస్ట్ తల్లిదండ్రులని మన వైపు స్టాండ్ తీసుకుంటారు. మరి లావణ్య విషయంలో పేరెంట్స్ స్టాండ్ తీసుకున్నారా? పేరెంట్స్ స్టాండ్ ఈ రోజు కూడా మాకు ఫుడ్ పెడుతుంది మా పేరెంట్సేనండి. ఇప్పుడు కొన్ని ఆడియోస్ రిలీజ్ అయ్యాయి మా పేరెంట్స్ ని తిడుతున్నవి. ఇప్పుడు డే 1 నేను వెళ్ళి మా అమ్మకి చెప్పుకోలేదు, ఓకే నాకు ఇలా అయ్యింది అని. మా మమ్మీ డాడీ దగ్గరికి మస్తాన్ సాయి ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళని కార్ లో కూర్చోబెట్టుకొని అటొక మనిషి ఇటొక మనిషి మా మమ్మీ మధ్యలో కూర్చోబెట్టుకొని వాళ్ళని థ్రెట్ చేసి వాళ్ళకి కొన్ని వీడియోస్ చూపించారు. మీ అమ్మాయి వల్ల మస్తాన్ సూసైడ్ చేసుకుంటున్నాడు అనుకుంటూ వాళ్ళ మైండ్ ఇలా అంతా ఒక అరగంట ఎక్కిచ్చేసి మా మమ్మీ నాకు కాల్ చేసి నువ్వు ఇలాంటి దానివా నువ్వు ఇది అన్నప్పుడు నేను అదే స్ట్రెస్ మళ్ళీ నా తల్లి మీదే చూపించుకున్నాను, నా తల్లినే తిట్టుకున్నాను. అది కూడా మస్తాన్ సాయి వాళ్ళ అమ్మను మస్తాన్ సాయిని తిట్టలేదు కదండి, నా తల్లిని తిట్టుకున్నాను. నువ్వు అర్థం చేసుకోవేంటి నిజం చెప్పినప్పుడు అని. ఇప్పుడు ఈ రోజున సూసైడ్ వీడియో అబద్ధమని మీరు అందరూ చూసారు. ఎవరైనా సూసైడ్ చేసుకునేటప్పుడు జేబులో చేయి పెట్టుకొని చెప్పులు కూడా వేసుకొని అలా తీసుకుంటారా? అది సీసీటీవీ కెమెరాలో బయటకు వచ్చింది కాబట్టి అది ఈ రోజున అబద్ధం అని వచ్చింది. జస్ట్ సెల్ఫీ వీడియో వల్ల అది ఇన్ని రోజులు లావణ్య వల్ల ఒకటి చనిపోవాలి అనుకున్నాడు అన్నది వాళ్ళు చూపించాలి అనుకున్నారు. బట్ అదంతా అబద్ధం అండి. బట్ నేను తిట్టుకున్నది కానీ నా తల్లిని తిట్టుకున్నాను, నా రాజుని తిట్టుకున్నాను. ఆ స్ట్రెస్ అదంతా కూడా ఎవరికి చూపించుకోగలను నేను ఇంకా అంత పోరాడుతున్నప్పుడు. ఇప్పుడు అదే మస్తాన్ సాయి బాధితురాలు ఒక అమ్మాయి వచ్చి నా పైన ఒక ఫేక్ కేసు పెట్టిందండి. మస్తాన్ సాయి కోసం పెట్టింది. మరి అమ్మాయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు కదా, నీ కోసం కేసు పెట్టాను పెళ్లి చేసుకో అంటే ఏహే నీ పెళ్లి నిన్నెవడే చేసుకుంటాడు అని అతన్ని ఎంత ఘోరంగా తిట్టాడు ఆ అమ్మాయిని. సో ఒక క్వశ్చన్ చేయకూడదు, మస్తాన్ సాయిని క్వశ్చన్ చేస్తే అంత ఘోరంగా తిడతాడు. అలాంటి మాటలు నేను పడ్డాను. నేను పడి తిరిగి నా తల్లిని తిట్టుకున్నాను, నా రాజుని తిట్టుకున్నాను. ఆ స్ట్రెస్ ఈ రోజు మీ లైఫ్ ఇక్కడికి తీసుకొచ్చిందా? అంటే క్వశ్చన్ చేయకుండా ఉండాల్సింది. ఏ అమ్మాయి జీవితం ఎట్టిపోతే నాకేంటి అని అనుకుంటే బాగుండేది. సో అమ్మాయిలందరి కోసం ఈ రోజు మీ జీవితాన్ని పనంగా పెట్టాను. పెట్టిన దానికి నేను శిక్ష అనుభవిస్తున్నాను. ఎవరెట్టిపైన నాకు తెలియదు, నాకు అనవసరం. మస్తాన్ సాయి ఆగడాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. చేయాలి, ప్రతి అమ్మాయికి దెబ్బ తగలాలి, తగిలితేనే తెలుస్తుంది. ఇప్పుడు నా ఒక్కడికి కాదండి, ఈ ఆడియో కాల్స్ వీడియో కాల్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు లావణ్య కెమెరాల ముందుకు వచ్చి మస్తాన్ సాయి అలా మస్తాన్ సాయి ఇలా అది ఇదని చెప్పేస్తా ఉంది. బట్ మస్తాన్ సాయితో లావణ్య చాలా ప్రేమగా మాట్లాడుతుంది. మస్తాన్ సాయితో చాలా ప్రేమగా గుంటూరు వరకు వెళ్ళింది. మరి నిజంగా అసలు ఏం లేకపోతే అక్కడి వరకు ఈ అమ్మాయి ఎందుకు వెళ్ళింది? వాడు కసాయి వాడైతే గుంటూరు వాళ్ళ చెల్లి పెళ్లికి ఎందుకు వెళ్ళింది అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అవును, అదే మరి మస్తాన్ సాయి మంచోడే అయితే మరి మస్తాన్ సాయి పైన కేసు ఎందుకు పెడతాను? 376 కేసు పెట్టానండి. 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాను కదా. అదేమి ఇప్పుడు రాస్తారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఏదో పెట్టిన కేసు కూడా కాదు కదండి, అన్నిటికంటే ముందు పెట్టిన కేసు అది. ఇంకా నావన్నీ దారులు క్లోజ్ చేస్తున్నప్పుడు నేను కూడా మంచిగానే మాట్లాడుతున్నాను. అదే మస్తాన్ సాయి కూడా మంచిగా మాట్లాడే రోజులు ఉన్నాయి. మేమిద్దరం ఆడుతున్న ఒక ఆటే అది. అతను నా దగ్గర ఉన్నవి డిలీట్ చేయాలని, నేను అతని దగ్గర ఉన్నవి డిలీట్ చేయాలని. సో ఒకరినొకరు నమ్మకుండానే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. నమ్మకుండానే నమ్ముతున్నట్టు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. సో గుంటూరు వరకు అందుకే వెళ్ళారు. నా ఐపాడ్ తీసుకుందామని వెళ్ళానండి. ఎందుకు వెళ్ళారన్నారు? ఫస్ట్ టైం వెళ్ళింది పెళ్లికి వెళ్ళిందండి. మొన్న జరిగింది ఎప్పుడు? పెళ్ళప్పుడా లేకపోతే ఐపాడ్ కోసం వెళ్ళినప్పుడా? పెళ్ళప్పుడు. మరి పెళ్లికి పిలిచి ఎవరైనా అటాక్ చేస్తారా? చేశాడు కదండి అతను. నన్ను అటాక్ చేయకుండా ఉన్నది తన చెల్లి పెళ్లి కోసం. తన చెల్లి పెళ్ళైన తర్వాత నా అంతు చూద్దాము అని అతను ఆగాడంట. అంతు చూడడం నా ఒక్కడదే కాదు, రాస్తాది కూడా. వెళ్ళారు పెళ్లికి? నేను అండ్ ఇంకొక 3-4 మెంబర్స్ అందరం కలిసి వెళ్ళాము. సో అంటే కేవలం అతను పెళ్లికనే కాదండి, నేను విజయవాడలో ఉన్నాను అప్పుడు. విజయవాడ నుంచి ఇక్కడే ఉన్నావు కదా రా అని మిగతా ఫ్రెండ్స్ కూడా పిలవడంతో విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళాను. ఓన్లీ తన చెల్లి పెళ్లికే నేను హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్ళలేదు, విజయవాడలో ఉన్నాను. మీరు చాలా తెలివిగల అమ్మాయి లాగా అనిపిస్తారండి. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే కూడా, ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా ఈ ఒక్క పర్సన్ రావడంతోనే అంటే నా జీవితం నాశనం అవుతుంది, రాజు నాకు దూరం అవుతున్నాడు, మా మధ్య గొడవలు అయిపోతున్నాయి, 4 గోడల మధ్య ఉండాల్సిన నా జీవితం ఈ రోజు నది రోడ్డు మీదకి వచ్చింది అనే నాలెడ్జ్ మీకు ఎక్కడ ఎలగలేదు అసలు ఆ మనిషితో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇది ఇంతవరకు వస్తుందని? ఇప్పుడు నేను అలాంటి పర్సన్, అలాంటి క్యారెక్టర్ నాదైతే మాది ఇన్ని రోజులు సాగదండి. నాది రాస్తారు ఎంతో మంది పీపుల్ తో వచ్చేయాలి. అందులో మూవీ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ అందరితో పరిచయం ఉంది నాకు కూడా. మరి మాకెప్పుడు ట్రబుల్ రాలేదే. అండ్ మస్తాన్ సాయితో నేను డే 1 డిసైడ్ అయ్యాను రోడ్డు మీద నుంచి ఉంటానని. డే 1 డిసైడ్ అయ్యానండి. ఏది జరిగినా సరే ఇతనికి ఎంతన్నా డబ్బు ఉండనివ్వండి, ఎంతన్నా అహం ఉండనివ్వండి, ఎంత దర్గాన్ని ఉండనివ్వండి, వెనకాల ఎవరైనా పొలిటీషియన్స్ ఉండనివ్వండి, నాకు ఇప్పుడు ప్రాణభయం ఈ రోజుకి ఉంటుంది, ఆ రోజు ఉంది. కానీ ప్రాణం పోయినా సరే అతను చేసింది బయట పెట్టాలి అన్నదే నా మెయిన్ సంకల్పం. పెట్టాను.
అది ఆ రోజు ఉంది. ఎన్ని రోజులు ఇలా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఇంకా బతుకుతారు? అయిపోయింది. అతని మీద మొన్న నార్సింగ్ లో కేసు అయిన వరకు కేసు ఫైల్ చేశాను. ఇంకా ఏంటండి సమాప్తం, ఓకే, ఇదంతా సమాప్తం, ఇప్పుడు క్లోజ్ క్లోజ్ అయిపోయింది. అండి. ఏది ఉన్నా సరే లీగల్ గానే చూసుకుంటాను. ఇంకంతా లీగల్ గానే వెళ్తూ ఉంటుంది. నేను ఎవిడెన్సెస్ కోసమే చూసాను. 44 మంది అమ్మాయిల ఎవిడెన్సెస్ ఉన్నాయి, నేను ఇచ్చాను. ఓకే, ఒక అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు లావణ్య చెడ్డదంటే సరే, అతని భార్యతో పాటు అతని గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఈ లావణ్య అనే అమ్మాయి నా మీద ఫేక్ కేసు పెట్టింది. ఆ ఫేక్ కేస్ కి ఫేక్ కేసు కాదు అది, ఐ మీన్ నిజం కేసు కాదు, అది ఫేక్ కేసు. కన్సెన్షువల్ కోసం మేము లావణ్య వీడియోస్ రికార్డ్ చేసుకున్నాం, ఈ అమ్మాయి తప్పుడుది కాబట్టి అనడానికి. సరే, లావణ్య మూడో అమ్మాయి. 44 మంది అమ్మాయిలు ఎందుకున్నారండి? నేను ఒకటే అనుకున్నాను, అంతకు ముందు 43 అమ్మాయిలు కన్సెన్షువల్ అయి ఉండొచ్చు, 45వ అమ్మాయి మస్తాన్ లిస్ట్ లో ఉండకూడదు. ఆ ఒక్క కారణంతోనే నేను బయటకు వచ్చాను. ఎన్ని మాట్లాడినవనివ్వండి, కోర్టులో మస్తాన్ సాయి చేసింది తప్పు అని కోర్టు శిక్ష వేసే రోజు వరకు నేను బ్రతుకుంటాను. ఆ రోజు ఇంకా ఏమైనా పర్లేదు.